హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి సౌగంధి నెక్స్ట్ పార్ట్ చూద్దాము. కిటికీలో నుంచి చిరుగాలుల అలలు అలలుగా వస్తున్నాయి. వత్సల్ వత్సల్ పిలుపు వినిపించింది. వత్సలకి మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు. ఎదురుగా సౌగంధి చేతిలో మంచినీళ్ళ గ్లాస్ పట్టుకుని ఉంది. మెలకు వచ్చిందా? అతను సౌగంధికి జవాబు చెప్పలేదు. కళ్ళతోనే గదంతా కలయి చూస్తున్నాడు. కాసేపటికి అతనికి తన ఇంట్లో సౌగంధి గదిలో మంచం మీద ఉన్నానని అర్థమైంది. తల తిప్పి కిటికీ వైపు చూశాడు. సందేహం లేదు, దూరంగా కాలువ, అందులో ప్రయాణం చేస్తున్న రహదారి పడవలు. అతని ముఖంలో అశాంతి, ఆవేదన వచ్చింది. నన్ను నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అన్నాడు. నేనే, అంది సౌగంధి. నువ్వా? ఎవరిని అడిగి తీసుకొచ్చావు? మన ఇంటికి మనం రావటానికి ఒకరిని అడగాల? చిరునవ్వుతో అంది. ఆమె మధురమైన చిరునవ్వు అతని మనసునేమి మురిపించలేదు. చిత్ర ఏది? వంటింట్లో ఉంది. పిలు. నువ్వు మందేసుకో. అతని ముఖం తిప్పేసుకున్నాడు. సౌగంధి అతని మంచం మీదనే కూర్చుని ఉంది. చేయ చాచి అతని గడ్డం పట్టుకుని ఇటు తిప్పింది. అనురాగం నిండిన చిలిపితనంతో, చూడు, నువ్వు నా చేతి మందు ముట్టుకోనని ప్రతిజ్ఞ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వారం రోజుల నుంచి నీ చేత రాత్రి బావళ్ళు మందులు మింగించింది నేనే. తన గడ్డం పట్టుకున్న ఆమె చేతిని విదిలించి తీసేశాడు అతను. నా మీద కోపంగా ఉందా? నాకు ఎవరి మీద కోపం లేదు. నాకు ఒంటి మీద స్పృహ లేనప్పుడు ఇక్కడికి తీసుకురావడం గొప్ప కాదు. చిత్ర ఎక్కడా? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? చిత్రని పిలవను. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నా మాటకి ఈ ఇంట్లో తిరుగులేదు. నేను ఇష్టం లేదంటే చిత్ర ఈ ఛాయలకు కూడా రాదు. అంటుండగానే చిత్ర వచ్చింది. ఏమిటి, మెలకు వచ్చిందా? మళ్ళీ గొడవలు మొదలు పెట్టుకున్నారా? చిత్ర, నువ్వు గదిలోకి రావద్దు, ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది సౌగంధి. చిత్ర ఆజ్ఞకి బద్ధురాలైపోయినట్లుగా గుమ్మం బయట నిలబడిపోయింది. ఏమైంది? చిత్రారా అన్నాడు వత్సల్. రావద్దు చిత్ర, అంది సౌగంధి. వత్సల్ మంచం మీద కష్టంగా లేచి కూర్చున్నాడు. అతని తల తిరిగిపోతోంది. చిత్ర, రా, కాస్త చెయ్యి ఆసరా ఇవ్వు, నేను ఈ ఇంట్లో ఉండను అన్నాడు. చిత్ర, వచ్చావంటే ఊరుకోను, అంది సౌగంధి. చిత్ర రెండు చేతులు జోడించి దండం పెట్టింది. వత్సల్, నువ్వు నన్ను క్షమించాలి. ఈ ఇంటికి యజమానురాలు ఆవిడ. ఆవిడ మాట ఎలా కాదంటాను? జరిగిందంతా తెలిస్తే నువ్వు కూడా కాదనలేవు. చిత్ర, సోది మాట్లాడుకు. నీవు రాకపోతే ఏం పర్వాలేదు. అతను మంచం మీద నుంచి లేవబోతుంటే చప్పున సౌగంధి పట్టుకుని ఆపింది. కానీ సాధ్యం కాలేదు. అతని చేతులకి పిచ్చి బలం వచ్చేసినట్టుంది. నేను వెళ్తాను, వెళ్ళగలను. అతను లేచి అడుగులు వేస్తుంటే చప్పున చిత్ర కూడా పరిగెత్తుకు వచ్చి పట్టుకుని ఆపేసింది. సౌగంధి, చిత్ర ఇద్దరు చెరో ప్రక్క అతన్ని పట్టుకుని బలవంతంగా మంచం మీద కూర్చోపెట్టారు. చిత్ర అనునయంగా అంది. వత్సల్, మనం చాలా పొరపడ్డాం. సౌగంధికి అసలేం తెలియదు. వినోద్ సంతకం ఫోర్జరీ చేసి మనల్ని మోసం చేశాడు. దేశాయి గారు, మా ఆయన, అతని రోగం కుదిర్చారు. జైలు పాలయ్యాడు. నాకేం చెప్పొద్దు అన్నాడు. ఇంతలో డాక్టర్ గారు వచ్చారు. ఏమిటి హడావిడి అన్నారు. డాక్టర్, నేను నా పొలంలో షెడ్కి వెళ్ళిపోతాను అన్నాడు. ఒక్క వారం రోజులు ఆగండి, ఆ తర్వాత ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. డాక్టర్ గారు అతని తలగాయం పరీక్ష చేసి మళ్ళీ బ్యాండేజ్ వేసి వెళ్ళారు. సౌగంధి ఆయనని పంపటానికి బయటకు వచ్చింది. లోపల చిత్ర వత్సల్తో మాట్లాడుతోంది. సౌగంధి లోపలికి వెళ్ళలేదు. ఇన్నాళ్ళు అతనికి మెలకువ ఉండి లేనట్లుగా నిద్రలోకి జారిపోతూ గడిచిపోయింది. ఇప్పుడు బాగా మెలకు వచ్చేసింది. మామూలుగా అవుతున్నాడు. అతనికి ముఖాముఖి పడడం సౌగంధికి కాస్త ఇబ్బందిగానే ఉంది. జరిగిన దానికి అతను తనని క్షమిస్తాడా? అతను పొందిన అవమానం మర్చిపోగలుగుతాడా? ఈ ప్రశ్నకి జవాబు దొరకాలి. సౌగంధి ఇక్కడికి వచ్చిన 4 రోజులకే దేశాయి గారికి, చిత్రభర్తకి తను ఆ సంతకాలు చేయలేదని చెప్పింది. చేతి వ్రాత నిపుణులకు పంపారు. అది వినోద్ సౌగంధి సంతకం ఫోర్జరీ చేసినట్టు రుజువైంది. దేశాయి గారు, చిత్రభర్త వినోద్ మీద కేసు పెట్టారు. డబ్బు కూడా లాక్కున్నారు. కానీ డబ్బుగా రాలేదు. ఆ డబ్బంతా జ్వాల కొన్న ఇంటి మీద పెట్టేశాడు. కాబట్టి ఆ ఇల్లు సౌగంధికి వ్రాసిచ్చారు. దేశాయి గారు, చిత్రభర్త వెళ్ళి ఆ ఇల్లు స్వాధీనం చేసుకుని తాళం వేసొచ్చారు. ఇందులో జ్వాల తప్పేం లేకపోయినా వినోద్ని జైలుకు పంపినందుకు సౌగంధి మీద చాలా ఆగ్రహపడింది. మేం స్నేహితులం అనైనా చూడు అంది. మీలాంటి వాళ్ళు స్నేహితులు అనిపించుకోరమ్మా అన్నారు దేశాయ్. స్నేహితులంటే ఒకరికి ఒకరు అండగా ఉండాలి గాని ఒకరి వెన్నులో మరొకరు కత్తులు గుచ్చుకోవడం కాదు అన్నారు. అలాంటివి ఎన్ని నచ్చ చెప్పినా జ్వాలకు అర్థం కావు. వారి స్వార్థం వారిదే.
వినోద్‌కి జైలు శిక్ష పడటం ఖాయమని తెలిసి ముందే పెళ్లి చేసుకున్నారు. శుభలేఖలు అందరికీ పంపి ఆడంబరంగానే చేసుకున్నారు. హనీమూన్ కూడా వెళ్ళి వచ్చారు. వినోద్‌కి గోఖలే అనే ఆయన ఒకడు దొరికాడు. ఆయనతో మళ్ళీ ఏదో వ్యాపారం. ఇక ఆ జీవితాలు అంతే. సౌగంధ్ ఆ పని, ఈ పని చేస్తూ సాయంత్రం వరకు బయటే ఉండిపోయింది. వత్సల్ గదిలోకి వెళ్ళలేదు. ఒక గంట తర్వాత చిత్ర వచ్చి వత్సల్ నిన్ను పిలుస్తున్నాడు అంది. సౌగంధి వత్సల్ గదిలోకొచ్చింది. సూర్యాస్తమయం అవుతోంది. గదిలో అంతా ఎర్రటి వెలుగులు పరుచుకుంది. వత్సల్ మంచం మీద వెనక్కి ఎత్తిపెట్టి దిళ్ళని ఆనుకుని కూర్చుని ఉన్నాడు. అతను తల తిప్పి కిటికీల నుంచి దూరంగా కాలువ వైపు చూస్తున్నాడు. పడవ ఒకటి అతి మెల్లగా చీమలా వెళ్తోంది. గుమ్మంలోకి వచ్చి నిలబడింది. పాదాల అడికిలు వినగానే తల తిప్పి చూశాడు. ఇద్దరూ ఒక్క క్షణం ఒకరిని ఒకరు చూస్తుండిపోయారు. అది ఒకరి ఆంతర్యం ఒకరు పసిగట్టాలనే ఆతృత కాదు, త్రుటిలో ఎంత ప్రమాదం తప్పిపోయింది అనే భావన. ఇలా రా, అతను పిలిచాడు. సౌగంధి లోపలికొచ్చింది. మంచానికి కాస్త దూరంలోనే నిలబడిపోయింది. అతను చేయి చాచాడు. సౌగంధి దగ్గరకు వచ్చి తన చేయి అతనికి అందించింది. అతను సౌగంధినే చూస్తున్నాడు. ఏం మాట్లాడలేదు. ఒక్క క్షణం తర్వాత సౌగంధి చేయి పట్టుకుని మంచం మీద కూర్చోపెట్టాడు. సౌగంధి కూర్చుంది. తల దించుకుంది. నోట మాట రావటం లేదు. అడగవలసిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. చెప్పుకోవాల్సిన సంజాయిషీలు కూడా చాలా ఉన్నాయి. సౌగంధి వాటికి సిద్ధంగానే ఉంది. ఎందుకో తెలియదు. 2 రోజుల నుంచి సౌగంధి మనసు చిత్రంగా చాలా హాయిగా ఉంది. తను చేయవలసిందంతా చేసింది. అతను అర్థం చేసుకుని స్వీకరిస్తే ఆనందమే, లేకపోతే విచారం మాత్రం రవ్వంత కూడా లేదు. తన కర్తవ్య నిర్వహణలో ఏమాత్రం లోపం లేదు. తన మూలంగా పొరపాటు జరిగిన మాట నిజమే. వినోద్ తన వెనక ఇంత నాటకం చేస్తున్నాడని తనకి తెలియదు. అది తెలిసి తన మూలంగా పొరపాటు జరిగిన మాట నిజమే. వినోద్ తన వెనక ఎంత నాటకం చేస్తున్నాడని తనకి తెలియదు. అది తెలిసిన వెంటనే దేశాయ్, చిత్ర, భర్త లాంటి పెద్ద మనుషులకు చెప్పి అతనికి గుణపాఠం చెప్పించి జైలుకి పంపించింది. వత్సలకి చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్ అయింది. అది తెలిసిన వెంటనే పరిగెత్తుకొచ్చింది. తన ప్రాణం పెట్టినట్టుగా రాత్రింబవళ్ళు అతనికి ప్రేమతో సేవలు చేసింది. అతనికి ఏదైనా అయితే తనను తాను క్షమించుకోలేకపోయేది. కానీ అది అతని అదృష్టమో తన అదృష్టమో అతను ఆ ప్రమాదం నుంచి ఎలాంటి అంగవైకల్యం లేకుండా బ్రతికి బయటపడ్డాడు. దీనికి తను ఎంత ఆనందపడిందో తన ఒక్క దానికే తెలుసు. ఈ ఆనందం ఏమిటో చిత్రకి చెప్పాలని కూడా అనిపించడం లేదు. భగవంతుడు తనని క్షమించాడు, అదే చాలు. అతనికి ఎవరైనా ఆడపిల్ల ఇష్టమైతే తనే స్వయంగా కుదిర్చి పెళ్లి చేస్తుంది. ఎందుకో అంత ఎత్తుకి తన మనసు ఎదిగిపోయింది. అతను సుఖంగా ఉండాలి. అతను తన కోసం ఎంత చేశాడో, తనకి ఏమిచ్చాడో తనకే తెలుసు. బహుశా ఈ ప్రపంచంలో ఆడపిల్లగా పుట్టిన ప్రతి స్త్రీ కోరుకునే ప్రేమ, రక్షణ అతని నుంచి తనకు లభించాయి. అది చాలు. తన జీవితం అతను శాసించడం లేదు. తన ఇష్టాలను గౌరవిస్తున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, అభిమానిస్తున్నాడు. తను కూడా అదే పని ఎప్పుడో చేయాల్సింది. ఇన్నాళ్ళు పుచ్చుకోవడమే తప్ప తిరిగి ఏమీ ఇవ్వలేని స్వార్థపరురాలైంది. ఇప్పుడు అలా లేదు. ఆ స్వార్థం అనే భూతాన్ని దూరంగా తరిమేసిన తర్వాత మనసంతా ఎంతో హాయిగా, ఆనందంగా, ఇందులో ఇంత ఆనందం ఉందని తెలిస్తే ఎప్పుడో ఈ పని చేస్తుండేది. సౌగంధి మంచం మీద కూర్చుని ఉంది. ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకున్నారు. ఆ స్పర్శ అనిర్వచనీయమైన ఆనందం ఇస్తోంది. ఇలా ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం వారిద్దరికీ కొత్తేమీ కాదు. కానీ ఇదివరకు వత్సల్‌కు తను మాత్రమే సౌగంధి చేయి పట్టుకునేవాడు. సౌగంధికి తను పట్టుకోవాల్సిన అవసరం లేనట్టు నిర్లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఆ కరస్పర్శ ఒక అపూర్వ స్నేహానికి మౌన సాక్షి అని అర్థమైంది. అందుకే సౌగంధి తను కూడా అతని చేయి పట్టుకుంది. ఇద్దరి చేతులు జాగ్రత్త పట్టంతో ఆ బంధం మరింత పటిష్టంగా మారింది. ఇద్దరి మధ్య మాటలే కరువైనాయి. అయినా మాటల ప్రమేయం అవసరమే లేదు. అంతటా నిశ్శబ్దం. దూరంగా ఎక్కడో బజార్‌లో చిన్నపిల్లవాడి నవ్వు. బండి ఒకటి వెళ్తోంది. ఎడ్ల మెడల్లోని గంటల చప్పుడు ఒకే లయగా వినిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్దం ఎంత మనోహరంగా ఉంది. ఏ కాస్త శబ్దమైనా ఆ నిశ్శబ్దంలో పూర్ణ ఆనందం చెల్లాచెదరైపోయాయి. మళ్ళీ ఇక దొరకదేమో అన్నంత దివ్యానుభూతిగా ఉంది. సౌగంధి చేతి వేళ్ల మీద అతని వేళ్లు కదిలి మళ్ళీ బిగిసినాయి. ఆ స్పర్శ సౌగంధికి ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఆంతర్యం మనోధైర్యంతో నిండిపోతోంది. సౌ ఆ నిశ్శబ్దంలో అతని పిలుపు అలలు అలలుగా తేలిపోతున్నట్లుగా ఒక సంగీత వీచికగా ఉంది. సౌగంధి కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతను సౌగంధి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఒకటి అడుగుతాను చెప్పు. అడుగు.
నా ఆపరేషన్ అప్పుడు మిస్సెస్ వత్సలని సంతకం చేశావట? డాక్టర్ గారు చెప్పారు. ఆయన నాకు నీకు పెళ్ళయిందని అనుకుంటున్నారు. అలా ఎందుకు చేశావు చెప్పు? సౌగంధి చూపులు క్రిందకి వాలినాయి. అది నిజం కాబట్టి అంది. అతని చేయి ఆమెని తన వైపు గుంజబోయి తమాయించుకుంటున్నట్లుగా ఆ స్పర్శ తెలుస్తూనే ఉంది. ఒక్క క్షణం ఆగి అడిగాడు. నాకు తెలియకుండా మన పెళ్ళి ఎప్పుడయింది? నాకు తెలియదు. సౌగంధి కంఠం మంద్రస్థాయిలోకి దిగిపోయింది. బహుశా నేను ఆ రోజు 8 సంవత్సరాల వయసులో మా నాన్న తాగి తరుముకుని వస్తుంటే నీ ఇంటికి పరిగెత్తుకొచ్చి నీ మంచం క్రింద ధైర్యం కోసం దూరి పడుకున్నానే అప్పుడు కావచ్చు. లేకపోతే మా ఇల్లు 2 గదులతో పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చావే అప్పుడు కావచ్చు. అలా ఎందుకనుకుంటున్నావు? నా మనసులో ఇంకెవరూ లేరు కాబట్టి. నీతో పెళ్లి అయిపోయింది కాబట్టే నేను ఇంకెవరిని భర్తగా కలలో కూడా ఆలోచన చేయలేకపోతున్నాను. అతను జవాబుగా ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. తల తిప్పి కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉండిపోయాడు. నా మనసు గురించి ఎప్పుడైనా అడిగావా నువ్వు? అతను అన్నాడు. అడగలేదు. తెలుసుకోవాలని ప్రయత్నం చేశావా? చేయలేదు. ఎందుకని? సౌగంధి క్షణం ఆలోచించింది. తరువాత తల తిప్పుతూ నాకు తెలియదంది. ఎందుకో చెప్పనా? నేను చెప్పు. నాకు నీకు నా పట్ల ద్వైధీభావం లేదు. వత్సల్ అంటే అక్కడుంటాడు అంతే. ఆ నమ్మకానికి తిరుగులేదు. నిన్ను వెళ్ళిపోనిస్తే అమ్మ నన్ను చచ్చెట్టు తిట్టేది. ఆవిడ తిట్ల కన్నా నువ్వు వెళ్ళిపోయిన ఈ ఇంట్లో నిశ్శబ్దం నన్నెక్కువగా బాధించేది. చదువులో ఎలాగో ఓర్చుకున్నాను. చదువు తర్వాత ఏమిటో షాప్ అన్నావు. ఎంతసేపు జ్వాల, సుదేష్ణ నీ ఆంతర్యం అక్కడే తిరుగుతూ ఉండేది. ఆ పెళ్లి హఠాత్తుగా ఆపేసిన తర్వాత నువ్వు నాకేం చెప్పలేదు. నా మనసులో మెల్లగా ఒక జంకు ప్రారంభమైంది. సిటీకెళ్ళావు. అక్కడ నీలాంటి ఆశలు కలవాళ్ళు ఎంతోమంది కనిపించొచ్చు. నీకు ఈ పల్లెటూరు నేను ఒక గుదిబండగా అనిపిస్తుందేమో. ఆ ఆలోచన వచ్చినప్పుడు మాత్రం నేను ఈ పల్లెటూరులో ఎందుకుండిపోయాను? నా చదువు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాను అని బాధపడేవాడిని. కానీ నేనేం చేయను. చిన్న వయసులో నా భుజాల మీద అలా ఇంటి భారం పడిపోయింది. మళ్ళా ఒక్కొక్కసారి నీ మాటలు, చేష్టలు నేను పొరబడుతున్నానని అనిపించేది. ఇలా నా మనసులో నీ పట్ల ఒక ద్వైధీభావం ఎల్లవేళలా వెంటాడుతూనే ఉండేది. అమ్మ మనిద్దరి మధ్య ఏర్పడిన ఎడం గుర్తించింది. ఒకటే బాధపడేది. నన్ను వేరే పెళ్లి చేసుకోమని ప్రోత్సహించేది. నాకు ఆ మాట అంటేనే కోపం వచ్చేది. ఇదేమైనా చిన్నపిల్లల ఆట? నాకొద్దు అంటూ దులిపేసుకోవడానికి అన్నాళ్ళ ఈ సాహచర్యం, ఈ ఆనందం ఒక్కసారి తెంపేసినట్టు ఎలా పోతుంది? మళ్ళా ప్రయత్నం ప్రారంభించేవాడిని. కానీ మళ్ళీ ఏదో అయ్యేది. నా మనసు తట్టుకోలేక విలవిల్లాడేది. ఒకసారి ఇది భరించలేక సైకియాట్రిస్ట్‌ని వెళ్లి సంప్రదించాను. నీ గురించి, నా గురించి అంతా చెప్పాను. ఆయన సౌగంధికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అని అడిగారు. లేరు అని చెప్పాను. బాగా తెలుసా? అన్నాడు. తెలుసు అన్నాను. ఆయన అన్నారు, నేను ఆ అమ్మాయితో మాట్లాడకుండా ఏమీ చెప్పలేను. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఆ అమ్మాయికి చిన్నప్పుడు తల్లి తాగుబోతు చేతిలో అన్ని బాధలు పడటం చూడటం, తల్లి డబ్బుకి ఇబ్బంది పడటం చూడడం, ఇది ప్రతి వాళ్ళకి ఒక స్వతంత్ర సంపాదన ఉండాలి అనే నమ్మకం ఏర్పడడానికి దారితీసి ఉంటుంది. మీ ఊళ్ళో ఉంటే ఆమె ఏ పని చేసి డబ్బు సంపాదిస్తుంది? ఆ బాధ్యత అంతా మీరే తీసుకుంటారయ్యే. అందుకని దూరంగా వెళ్ళి ఉండవచ్చు. ఏదైనా ఒకసారి నా దగ్గరకు తీసుకొస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నారు. నేను చాలా ఆనందంతో నీ దగ్గరకొచ్చాను. అంతకు ముందున్న శంకలన్నీ దులిపేసుకున్నాను. పడ్డ బాధలు మర్చిపోయాను. కానీ తీరా వచ్చేసరికి అక్కడేం జరిగింది? వినోద్ తలుపులు తెరిచి, జెంటిల్‌మెన్ నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామన్న టైంలో మీరు డిస్టర్బ్ చేశారు అన్నాడు. అనటమే కాదు, ధడాల్న నా మొహం మీద తలుపులు మూశాడు. నా తల తిరిగిపోయింది. వత్సల్, నేను వెంటనే వచ్చాను నీకోసం. సౌ అంది. సౌకి ఏడుపొచ్చేస్తోంది. నా తల తిరిగిపోయింది. ఇక్కడ ఉంటే ఆ వినోద్‌ని చంపుతానేమోనని భయం వేసింది. దేశాయి గారి వెంట కలకత్తా వెళ్ళిపోయాను. అక్కడ నుంచి తిరిగి వచ్చి ఎలాగో నా మనసు నిగ్రహించుకుంటుంటే వినోద్ ఉత్తరాలు మొదలైనాయి. సౌగంధి తను పెళ్లి చేసుకోబోతున్నామని, ఇల్లు కొనాలని అనుకుంటున్నారని నాకు అంతా అయోమయం అయిపోయింది. సౌగంధి తల దించుకుని ఏడవసాగింది. వత్సల్ మెల్లగా దగ్గరికి తీసుకున్నాడు. సౌగంధి తలని గుండెలకి ఆనించుకున్నాడు. సౌ, నేను ఎంత నరకం పడ్డానో నీకు తెలియదు. నాకు తెలుసు అంది. అన్నింటికీ ఆఖరి దెబ్బ పొలం, తోట మీదకి రావటం. ఇక భరించడానికి నాకు శక్తి లేకపోయింది. అతని పళ్ళు రాలగొట్టాల్సింది.
ఊహు. నాకసలు ఆవేశమే రాలేదు. ఇక దేనికోసం ఇదంతా అనిపించింది. అందుకని జీప్ యాక్సిడెంట్ చేసి నిన్ను చంపుకోవాలని చూసావా? ఛీ! ఎవరన్నారు ఆ మాట? చిత్రవాగుడేనా? నేను కావాలని ఏం చేయలేదు. నా మనసు అసలేం బాగలేదు. జీప్‌లో వస్తున్నాను. పరధ్యానంగా ఆలోచిస్తున్నాను. ఇంతలో ఎడ్లబండి ఒకటి ఎదురుగా వచ్చింది. వెంటనే పక్కకి తిప్పేశా. అంతే. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. నువ్వొచ్చావని, ప్రాణంలో చూసుకుంటున్నావని జరిగిందంతా చిత్ర చెప్పింది. థాంక్ గాడ్ నేను బ్రతికి బయటపడ్డాను. నీకు ఏదైనా అయ్యుంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. బ్రతికేదాన్ని కాదు ఏడుస్తూ అంది సౌగంధి. అతను తల నిమిరాడు. అవును, నీ షాప్ ఏమైంది? అన్నాడు. షాపు గీపు ఏదీ లేదు. నేనెక్కడికి వెళ్ళను అంది. నిజంగానా? అన్నాడు. నిజంగానే అత్తయ్య మీద ఒట్టు అంది. అతను సౌగంధి ముఖం పట్టుకుని కళ్ళల్లోకి చూశాడు. ఆలస్యంగానైనా నాకు బుద్ధొచ్చింది. అదే సంతోషం అంది. వత్సల్ సౌగంధిని దగ్గరకు లాక్కున్నాడు. అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది. అతని పెదవులు సౌగంధి నుదుటి మీద ఆర్తిగా హత్తుకున్నాయి. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి సౌగంధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.